అబ్బి ఇంకా లేవలేదా? అబ్బి సునామీ సునామీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నా బెడ్ మీద ఏం చేస్తున్నావు? నువ్వు తల మీద నీళ్లు పోసావా రాయేసావా? చాలా నొప్పిగా ఉంది. నాకు కూడా తల చాలా నొప్పిగా ఉంది. మీ ఇద్దరికి తలనొప్పి ఈ నీళ్ల వల్ల రాలేదు. నిన్న రాత్రి మీరిద్దరూ ఒక వెదవ పని చేశారు కదా, దాని వల్ల నొప్పిగా ఉంది. అసలు మేమిద్దరం ఏం చేసాం? ఏం చేసాం మేము? అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ముందు కిందకెళ్ళు, వెళ్ళి చూడు అక్కడ ఏం జరుగుతుందో అని. ఐమ్ షూర్ ఇప్పుడు నీకు తలనొప్పి బాగా ఉందంటున్నావు కదా, అది ఇంకా ఎక్కువ అవుతుంది. వెళ్ళు. జాగ్రత్త. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పదండి మనం కిందకి వెళ్ళి కనుక్కుందాం. వద్దు, కిందికి వెళ్ళామంటే సమస్యలు ఇరుక్కుంటాం. అది వెళ్ళి మనం తన్నుని అడుగుదాం. పద. అసలు అక్కడ ఏం జరుగుతోంది? నువ్వు చూడలేదా అభి? డెకరేషన్ జరుగుతుంది. కానీ దేనికోసం? ఇదిగో చూడండి. రాక్ స్టార్ అభిస్ న్యూ ఆల్బమ్ జూనియర్ రాక్ స్టార్ ఆన్ ది వే. యూర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు మెహర్. జూనియర్ రాక్ స్టార్ అంటే నీ బిడ్డ, ప్రెగ్నెంట్ బిడ్డ. ఇదంతా తన వెల్కమ్ కోసమే జరుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతోంది? అరే ఇదంతా నేనే దగ్గరుండి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారే. ఒకవేళ నువ్వు చేయించకపోతే మరి ఇంకెవరు చేయిస్తున్నారు? నన్ను అడగకుండా ఇంత ధైర్యం ఎవరు చేశారు? వదల నేను వాళ్ళని. వదలద్దు, బాగా తిట్టి రావాలి. ఎందుకంటే ఇదంతా కూడా మీ నాన్నమ్మే దగ్గరుండి చేయిస్తున్నారు. నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నీ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లొద్దు, ఇంత సీరియస్ అవ్వనివ్వద్దు అని. కానీ నువ్వు నా మాటలు సీరియస్ గా తీసుకోనే లేదు. ఇప్పుడు చూడు, అందరూ విష్ చేసుకుంటూ ఇక్కడ సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. యూనో ఇప్పుడు కింద ఏదైతే జరుగుతుందో దానికి కారణం మీరిద్దరే. అభి షట్ అప్. తను జరిగింది ఏదో జరిగిపోయింది. బ్లేమ్ చేయడం వల్ల ఏం రాదు. మేము వెళ్ళాము నాన్నమ్మతో మాట్లాడడానికి, కానీ ఆవిడ ఫీలింగ్స్ చూశాక ఆవిడతో మాట్లాడలేకపోయాం. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నువ్వు మీ నాన్నమ్మతో మాట్లాడకుండా మీరిద్దరు ఇక్కడ పార్టీ చేసుకున్నారు. అంతేకాకుండా నువ్వు తన్ను మేమేం పార్టీ చేసుకోలేదు. మేమిద్దరం నిన్న డ్రింక్ చేసాం అంతే. మేము నాన్నమ్మతో మాట్లాడలేకపోయాం, అందుకని టెన్షన్లో ఉన్నాం. ఆ తర్వాత అలాగే పడుకున్నాం. ఉదయం లేచాక మాట్లాడదాం అనుకున్నాం. అంతేనా? అంతే జరిగిందా? లేక నీకు గుర్తులేదా? గుర్తులేదా అంటే? అసలు మేమేం చేసామని నువ్వు మమ్మల్ని ఇన్ని మాట్లాడుతున్నావు? మేమిద్దరం నిన్న రాత్రి మీరిద్దరు నిన్న రాత్రి కిస్ చేసుకోబోయారు. వాట్? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.